నమస్కారం గురువుగారు. పరమేశ్వరార్పణమస్తు. గురువుగారు, ఇప్పుడు మనకి నాగదోషాలు అని అంటారు. నాగదోషాల సమయంలోనే మనకి ఏదైనా ఎప్పుడో ఈ జన్మలోనో లేకుంటే గత జన్మలోనో మనం తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల ఆ దోషం అనేది ఉండిపోతే మనం ఎన్ని రకాల పరిహారాలు చేసినప్పటికీ కూడా మనకి అది ఫలితం ఇవ్వదు, మంచి పనులు జరగవు అని చెప్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు మనం ఇప్పుడు నాగదేవత ఆలయంలో ఉన్నాం. మరి ఇక్కడ ఎటువంటి ప్రత్యేక హోమాలు గాని లేకుంటే ప్రత్యేక పూజలు గాని అభిషేకాలు గాని చేయడం ద్వారా మనకున్న నాగదోషాల నుంచి ఇతర అనేక గ్రహ దోషాల నుంచి కూడా బయటపడి ఏమేం చేయగలుగుతామంటారు? వాస్తవానికి మన పూర్వీకులు ఏమైనా సంబంధాలు చూస్తున్నప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడండి అని చెప్తారు. 7 తరాలు ఎందుకు చూడాలయ్యా అంటే, పూర్వం అందరికీ కూడా అరెకరం మొక్క ఎకరము పొలాలు ఉండేవి. పైగా పంట పొలాల మధ్యలోనూ ఊరు చివరిలోనూ ఇల్లులు ఉన్నప్పుడు ఏమయ్యేవంటే, సర్పాలు వచ్చినప్పుడు వాటిని సంహరించేసేవారు. అది మనల్ని ఏమన్నా చేస్తుంది అనే భయంతో. సర్పదోషం 7 తరాలు ఇబ్బంది పెడుతుంది అనేది లెక్క. కాబట్టి 7 తరాల్లో జన్మించేటువంటి పిల్లలు గాని, ముక్కు గాని, గొంతు, చెవులకు సంబంధించిన వ్యాధులు అంటివి వస్తూ ఉంటాయి. అటువంటివి రాకుండా సర్పదేవతను ఆరాధించండి అనేటువంటి వ్యవస్థ చెప్తారు. అంగారకుడు సర్పానికి యుక్తం. అంటే వంశం అభివృద్ధి చెందాలంటే ఎవరన్నా అమ్మాయి జనించిన తర్వాత కుజదోషం ఉందా లేదో చూసుకుంటుంటారు. కుజదోషాన్ని కానీ సర్పదోషాలే కానీ ఈ అమ్మవారు అత్యంత శక్తివంతమైనటువంటి ప్రతీక. ఇక్కడ ఆశ్లేష నక్షత్రం రోజున విశేషంగా ఆశ్లేష హవన కార్యక్రమాలు జరుగుతాయి. అదే విధంగా ఈ దేవాలయంలో సంతానం లేని వారికి సంతానం కలగజేస్తూ, వివాహం కావాలనుకున్న వారికి వివాహయుక్తమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ దేవాలయం నిర్మించడం జరుగుతుంది. సర్పము వెన్నెముక ఉండకుండా చెవులు ఉండవు సర్పానికి. అలా ఉన్నటువంటి వ్యవస్థలో ఎవరికన్నా ఏదన్నా పుట్టినటువంటి పిల్లలు ఇబ్బందిదాయకంగా ఈ మధ్యకాలంలో అందరూ కూడా టెస్ట్ ట్యూబ్ బేబీస్ తీసుకుంటున్నారు. 7వ నెలలోనే డెలివరీలు అయిపోతున్నాయి. 8వ నెల 7వ నెలలోనే కొంత ప్రీ డెలివరీస్ అయిపోతున్నాయి. ఇలా అయినటువంటి పిల్లలు అనారోగ్య పాలవుతున్నారు. అటువంటి వారిని రక్షించడానికి కానీ, లేదా వివాహం కోసం చాలా మంది యువకులు చూస్తున్నారు. వారికి ఎన్ని సంబంధాలు చూసినా కుదరవు. అటువంటి వారికి కుజుడు గురుడు జపాలు పూర్తి చేసుకుని ఆశ్లేష నక్షత్రం రోజున విశేషంగా హోమ కార్యక్రమాలు ప్రారంభం చేస్తాం ఇక్కడ. దానితో 41 రోజుల్లో వారి మనోవాంఛన పూర్తి అవుతుంది. ఎంత విశిష్టమైనటువంటి దేవాలయం. వెనక భాగంలో మీరు చూసుకున్నట్లయితే కనుక సర్ప ప్రతిష్టలు చేశాం. కొంతమందికి సర్పదోషాలు ఉంటాయి. అంటే వంశపారపర్యంగా దిగజారిపోతూ ఉంటారు. 100 ఎకరాల ఆసామి ఈ రోజు 10 రూపాయల కోసం వాళ్ళని వీళ్ళని అడిగేటువంటి పరిస్థితిలో వస్తుంటాడు. ఇటువంటి దోషాలన్నిటినీ కూడా సర్ప ప్రతిష్ఠ చేయడం వల్ల, అంటే జోడి సర్పాలు ప్రతిష్ఠ చేయడం వల్ల ఆ దోషం పోతుంది అని చెప్పి మీరు వెనక భాగంలో చూసినట్టయితే ఒక సర్పం 3 అడుగుల విగ్రహం ఉంటుందండి. దాన్ని 8 సంవత్సరాలుగా సంతానం లేనటువంటి వారి కోసం సర్ప ప్రతిష్ఠ చేయగా 41 రోజుల్లో వారికి సంతానయుక్తం కలిగేది. అంత విశిష్టత మహిమాన్వితమైనటువంటి దేవాలయం. మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా సర్పం పైన ఉన్నటువంటి పడగ ఆభరణం ఉంటుంది. కానీ మన దేవాలయంలో విగ్రహంలోనే ఆ యొక్క సర్ప పడగ అనేటువంటి ఉంటుంది. దానికి మళ్ళా రిమోల్డింగ్ ఉండదండి. నిజస్వరూప దర్శనము ప్రతి మంగళవారం శుక్రవారం 7:30 గంటలకు అమ్మవారికి అభిషేకం చేసినప్పుడు నిజ రూప దర్శనం చేస్తాం. ఆ తర్వాత అలంకరణ మన కోరికలు తీర్చడానికి చిరుమందహాసంతో అమ్మవారు అలాగా కూర్చుని ఉంటుంది. ఈ విధంగా మన దేవాలయంలో ప్రతి నెలలో కూడా ఆశ్లేష నక్షత్రం రోజున సర్పదోషాలకి హోమ కార్యక్రమం ప్రారంభం చేస్తాం. ఆ రోజు జరుగుతుంది అంటారు. ఆ రోజు చేయించుకోవాలి అనుకునేవారు అంటే ఏమేం కావాల్సి వస్తుందంటే ఇక్కడికి రావాలి, ముందుగా వచ్చి మీతో మాట్లాడుకొని చేయించుకోవచ్చు. సంప్రదిస్తే అసలు వారి యొక్క జాతక పరిశీలనలు గావించుకోవడం, ఆ తర్వాత వారు తేవలసిన ద్రవ్యాలు, అమ్మవారికి చీర, అలంకరణ సామాగ్రి అవన్నీ చెప్పడం జరుగుతుంది. ఆ తదనంతరం హవన కార్యక్రమాలు వాళ్ళు కూడా పాలు పంచుకునే అవకాశం కలుగుతూ ఉంటుంది. గురువు గారు, నిజంగా అమ్మవారిని చూస్తుంటే చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది, చాలా చిరునవ్వులతోని. అసలు అమ్మవారి ప్రత్యేకత ఏంటి, అసలు ఈ గుడికి మూల స్థాపం ఏంటి, దీని చరిత్ర ఏంటి, దీని గురించి చూస్తుంటే ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలన్న ఆలోచన కూడా మొదలవుతుంది. వాస్తవానికి ఈ ప్రాంగణంలో మొట్టమొదట ఉన్నటువంటిది ఇక్కడ పుట్ట. మీరు వెనక భాగంలో చూస్తుంటారు. ఒక పుట్ట ఉండేది. సర్పం ఇక్కడ వచ్చి ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉండేది. గత 14 సంవత్సరాలుగా నేనే ఈ యొక్క దేవాలయంలోకి నిర్మాణం చేద్దాం అనుకోవడంతో 2-3 భక్తుల యొక్క సలహాల మేరకి కడదాం గురువు గారు నిర్మాణం చేద్దామని చెప్పి
ఇక్కడ ఉన్న వెనక పుట్ట దగ్గర వేప చెట్టు ఉంటుంది. దానికి ఏ ఇబ్బంది కలగకుండా వేప చెట్టు మాత్రానికి వదిలి స్లాబ్ వేయడం జరిగింది. అదే విధంగా ప్రాంగణం ముందుగా మీకు రావి చెట్టు కనబడుతుంది. ఆ రావి చెట్టు మొదట్లో సుబ్రహ్మణ్య స్వామి, గణపతి, శివుడు ప్రతిష్ఠులై ఉన్నారు తూర్పు ముఖంగా. ఈ విశిష్టతతో అమ్మవారు ఏమిటంటే కోరికలు తీరుస్తూ ఉంటుంది. ఇంకొక విశిష్టం ఏంటంటే, నాకు ఏదన్నా కుదరని సమయంలో ఎవరన్నా పంపించి అలంకరణ చేయమంటే చేయించుకోదండి. విశిష్టంగా ముక్కు పొడగ వదిలేయడం, లేకపోతే అలంకరణ సరిగ్గా రాకపోవడం అటువంటివి జరుగుతూ ఉంటాయి. అమ్మా ఎందుకు ఆ సమయంలో నేను ఎవరైనా సహాయకుని పంపించినప్పుడు అతను నాకు ఫోన్ చేసి అన్నయ్య అమ్మవారు ముక్కు పొడగ పెట్టుకోవట్లేదని ఫోన్ చేసి చెప్తుంటారు. అలా సందర్భాల్లో పెట్టుకో అమ్మా అని బతిమలాడి చిన్నపిల్లను బుజ్జగించినట్టుగా అందంగా కనబడతావు, పెట్టుకో అమ్మా అని బతిమలాడితే గాని ముక్కు పొడగ పెట్టుకో. కొత్తగా ఎవరినైనా ప్రవేశపెట్టిన అలంకారం యుక్తం పూజితం చేయదు. అమ్మవారి అనుగ్రహంతో గత 14 సంవత్సరాలుగా ఆ సేవ చేసిన అధికారం కలిగింది. ఇక్కడ ఎవరైతే మనస్ఫూర్తిగా సంతానం కావాలనుకున్న వారు 7 మంగళవారాలు గాని లేదా 7 శుక్రవారాలు గాని అమ్మవారికి అభిషేకం గావించి చివరి రోజున అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, అలంకరణ సామాగ్రిని సమర్పించినట్లయితే గనక ఖచ్చితంగా అమ్మవారు ఆ యొక్క సంతానాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. వివాహయుక్తానికైతే ఆశ్లేష రోజు హోమం చేయడం అనేటువంటిది ప్రతీక. ఈ చుట్టుపక్కల ప్రాంగణంలో నాగదేవి ఆలయము అనేటువంటి నామకరణ చేసి అమ్మవారికి పైన పడగ పెడతారు. కానీ మన దేవాలయంలో ఒకే శిల మీద పడగ అమ్మవారు దూరం వచ్చి కూర్చుంటారు. మీరు చూసినట్లయితే కనుక ఈ రోజు చూసినటువంటి అలంకరణ రేపటి రోజు ఉండదు. మళ్ళా ఆ కళ్ళు గాని ఆ నవ్వేటువంటి విధానం గాని మారిపోతుంది. మీకు విధానం అంతా కూడా అమ్మవారు ప్రత్యక్షంగా నేను ఉన్నాను, మీరు ఇబ్బంది పడకనే వచ్చి కూర్చుందా అన్నట్టుగా ఇప్పుడు జలధరిస్తుంది. మొట్టమొదటిసారి అమ్మవారు అలంకరణ పూర్తయిన తర్వాత ఇస్తే ఒక్కసారి గూబ్బంస్ అంటారు సరే, ఆ విధంగా అమ్మవారు అలా చూడగానే అమ్మా నువ్వు ప్రత్యక్షమయ్యావా అనేటువంటి విధానాలు ఉంటాయి. గురువుగారు ఇప్పుడు నాకు చాలా సందేహం ఉందండి విగ్రహం విషయంలోని. అంటే మనకి ఎక్కడ చూసినా కూడా ఆ కళ్ళు కావచ్చు, ఆ చిరునవ్వు కావచ్చు, ఆ బుగ్గలు కావచ్చు, మన విగ్రహం చాలా విగ్రహాలు చూస్తూ వస్తాం. ఇంతవరకు నేను ఎక్కడ కూడా ఈ రూపధారణ అనేది చూడలేదు. అంటే ఈ రూపధారణకు అర్థం ఏమైనా ఉందంటారు దీని వెనకాల? ప్రతి వారంలో కూడా అమ్మవారు మారేటువంటి విధానాన్ని బట్టి ఉంటుందండి. దేవీ నవరాత్రుల్లో ఏ విధంగా అయితే అమ్మవారి అలంకరణ ఉంటాయో అదే విధంగా మా అమ్మవారి దగ్గరకు వచ్చేసరికి ఈ రోజున నేను భీమవరం మావుళ్ళమ్మగా ఉందాము అని అనుకున్నాను అనుకుంటే ఆ కళ్ళు అలంకరణ చేస్తున్నప్పుడు పెద్దగా వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి అన్నపూర్ణేశ్వరిగా చూద్దామని అనుకున్నాం అనుకోండి మనస్ఫూర్తిగాను, ఆ రోజు మీకు అన్నపూర్ణేశ్వరిగానే దర్శనిస్తుంది. సాయం సంధ్య వేళ వచ్చేసరికి చీకటి పడుతోంది, నిన్ను కూడా చూడండి అయ్యా అన్నట్టుగా అమ్మవారి కళ్ళు కాస్త చిన్నగా అవ్వడం అనేటువంటి ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠిత. విశిష్టంగా అమ్మవారు అనేటువంటి ఈ రోజు ఉన్నటువంటి వాతావరణం రేపు శుక్రవారానికి ఉండదు, అంత మహిమాన్వితంగా కనబడుతుంది. ఏకశిలా విగ్రహం, అందులోనూ సర్పభూయితంతో ఉన్నటువంటి విగ్రహం ఇది. నిజంగా గురుగారు చాలా చక్కగా ఉంది. వచ్చిన తర్వాత నాకు కూడా చాలా మనసుకి ప్రశాంతంగా అనిపించింది. చాలా బాగుంది గురుగారు. అన్నిటినీ మించి మనకి సర్పదోషాల గురించి చెప్పారు. అంటే మనకి ఎటువంటి రకంగా కనిపించడము, లేకుంటే కళలోనో లేకుంటే మనకి స్వయంభూగానో కనిపించినప్పుడు ఏ విధంగా కనిపిస్తే ఇది ఏ రకమైన దోషం కింద పరిగణించవచ్చు? చాలా మందికి ప్రయాణాలు చేస్తున్నప్పుడు హైవేలో వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి చూసుకోకుండా సర్పాలు తొక్కేసి వెళ్ళిపోతూ ఉంటాం. ఆ తర్వాత కొంతమంది ఊర్లలో సర్పాన్ని సంహరించిన తర్వాత దాని యొక్క రక్తపు మరకల్ని తొక్కడం అనేటువంటిది కూడా జరుగుతుంది. అది తొక్కిన సర్పదోషం. తర్వాత చాలా మంది ఆడవాళ్ళకి ఏంటంటే ఈ నెలసరి వచ్చేటప్పుడు ఈ రోజుల్లో అనేటువంటి సౌకర్యం ఉంది. ఇది వరకు రోజుల్లో క్లాతులు వాడేవారు, వాటిని దూరంగా పారేయమనేవారు. ఎందుకంటే సర్పం అనేది కుబ్బుసం విడుస్తుంది, ఆ విడిచినప్పుడు దాని మీద పడితే అది దూషిభూయితం అని చెప్పి దూరంగా పారేయండి ఆ బట్ట అనేటువంటి విషయం చెప్పేవారు. ఇలా మనకు తెలియకుండా సర్పానికి సంబంధించి అంటే మనం బయట ఉన్నప్పుడు వస్త్రం కనుక సర్ప గుడ్ల మీద పెట్టడానికి గుడ్లు పగిలిపోతాయి. ఆడవారికి శరీర వ్యవస్థ పరంగా నెలలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అటువంటివి ఇదివరకు కాలంలో వస్త్రాలు వాడుకునేవారు, ఇప్పుడైతే వచ్చేసాయి. ఆ వస్త్రాన్ని మనం దూరంగా పారేయండి అని చెప్పేవారు. అలా దూరంగా పారేసినప్పుడు పాము గుడ్ల మీద కనుక ఆ వస్త్రం పడితే ఆ గుడ్డు పగిలిపోతుందండి, చితికిపోతాయి. అప్పుడు కూడా సర్పదోషానికే ప్రతీక వస్తుంది. కొంతమందికి కల్లో పాము పడగబిప్పి పొసగొట్టునట్టుగా వస్తుంది,
కాటు వేస్తున్నట్టుగాను. అటువంటిప్పుడు సర్పదోషం ఉంది, నాకేదో సర్పానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి అని మనం గ్రహించుకోవాలి. అలా గ్రహించుకున్న తర్వాత సంప్రదిస్తే దాని తగు ప్రమాణం. కొంతమందికి ఏమవుతుందంటే పడగ విప్పి అలా చూస్తూనే ఉంటుంది. కల్లో శ్వేతనాగు తెల్లటి సర్పము పడగ విప్పి వస్తే కనుక అదృష్టము కలిసి వస్తుంది అనేది లెక్క. అంటే తాత ముత్తాత నుంచి వచ్చేటువంటి ఆస్తి గాని, ఇంతకు ముందు కోర్టు వ్యవస్థలో ఇబ్బందులు పడుతున్నావు గాని తొలగిపోయి నీకు ధనలాభం కలుగుతుంది అని లెక్క. రెండోది, అదే కనుక పాము ఒళ్ళంతా చుట్టుకుని మనల్ని కాటు వేస్తున్నట్టుగా వస్తోంది అంటే నీకు ప్రమాదం, నీ పక్కన బంధువర్గాల్లో పొంచి ఉన్నారు చూడు అంటే నమ్మిన వాడే గోతులు తీసేటువంటి అవకాశం ఉంటుంది అని అర్థం. ఇదే విధంగా సర్పం దగ్గర మనం పాలు పెడితే పాలు తాగుతూ వెళ్ళిపోతోంది అని కనబడితే కనుక అయ్యా నువ్వు నెరవేర్చవలసిన, అంటే మనం ఎవరికో బాకీ ఉన్నాం అది తీర్చు, నీ పని అవుతుంది అనేటువంటిది లెక్కండి. మనం భూమి మీద రుణానుబంధ రూపేణ అనేటువంటిది నాన్ను గుర్తుపెట్టేవాళ్ళు. ఎవరితో పరిచయం ఉంది అంటే వారికి మనకు సంబంధించి ఏదో రుణం ఉంది అని అర్థం. ఆ రుణయుక్తము తీర్చమని సర్పాలు చెబుతూ ఉంటాయి. కాబట్టి సర్పదోషము అనేటువంటిది అన్ని దోషాల్లో కల్లా మిక్కిలి దోషమైనటువంటి పెద్ద దోషం. కాబట్టి ఇటువంటి సర్పదోషాలు ఉన్న వారికి కూడా మనం ఇక్కడ నివారణ చేస్తూ ఉంటాం. అది వారి యొక్క వ్యక్తిగతంగా జాతక పరిహారంలో లేదా ప్రశ్నాభాగంలో మనం చూసి వాటికి సమాధానాలు చెప్తూ ఉంటాం. ఈ దేవాలయానికి చాలా మంది చాలా దూరాల నుంచి, వేరే ఊర్ల నుంచి, రాజమండ్రి నుంచి కానీ లేదా చెన్నై నుంచి కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చెన్నై. అదే విధంగా మీకు ఇంకొక విషయం ఏంటంటే, ఈ అమ్మవారి అలంకరణ పూర్తయిన తర్వాత గురువు గారు మాకు ఆ వీడియోస్ పంపించండి అని చెప్పి 5 కంట్రీస్, అమెరికా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్, న్యూజిలాండ్, అదే విధంగా ఫ్రాన్స్, ఈ దేశాల్లో కొంతమంది భక్తులు ఉన్నారు మనకి. వారు ప్రతి మంగళవారం శుక్రవారం అమ్మవారి వీడియోస్ పంపించుకుని చూసి ధరిస్తూ ఉంటారు. అంత విశిష్టమైనటువంటి అమ్మవారు. నిజంగా గురుగారు చాలా చక్కగా ఉంది. అన్నిటిని మించి కొంతమంది చెప్తూ ఉంటారు గురుగారు, ఇప్పుడు జంట నాగులు ఉంటాయి కదండి, జంట నాగులు ఉన్నప్పుడు చూసామండి, అలాగే ఏమైనా దోషం అవుతుందా, లేకుంటే కొంతమంది తెలుసో తెలియక ఆటల్లో అవి కనిపించినప్పుడు రాళ్ళతో కొట్టామండి, అదేమైనా దోషం అవుతుందా, లేకుంటే కొంతమంది చెప్తూ ఉంటారు మన నీడ కూడా పడకూడదు వాటి మీద, అలాంటిది మన నీడ పడింది అంటే అది కూడా దోషానికే ప్రాప్తి చెందుతుంది అని అంటారు. మరి అది ఏమైనా, మరి వానికి ఏం చేసుకోవాలంటారు? మన శాస్త్రపరంగాను మనకి కొన్ని విధి విధానాలు చెప్పాయి. భోజనం చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు చూడకూడదు. భగవంతుడు నైవేద్యం చేస్తున్నప్పుడు తలుపులు వేసి నైవేద్యం చూపిస్తారు. అదే విధంగా మనం భోజనం చేస్తున్నప్పుడు ఎవరికి చూపించకుండా భోజనం ఆచరించాలి. అదే విధంగా సర్పాలు అనేటువంటి సంసారం చేస్తున్నప్పుడు, అంటే సంపర్కం చెందుతున్నప్పుడు, నల్లతాచు, జర్రిగొట్టు ఇవి రెండు కూడా కలయిక జరుగుతాయి పౌర్ణమిలో. ఇలా పౌర్ణమిలో కలయిక జరుగుతున్నప్పుడు అవి రెండు కూడా ఏకత్వంలో పైకి లేస్తూ ఉంటాయి. అటువంటివి చూసి ఆకతాయంగా వాటిని మనం చెడగొట్టినా ఆ యొక్క వంశం అనేటువంటి దిగజారిపోతుంది. రెండవది, ఆ సర్పాలు సంయుక్తం చేస్తున్నప్పుడు చూడవచ్చు, కానీ ఆ చూస్తున్న సందర్భంలో మన యొక్క నీడ అనేటువంటిది వాటి మీద పడకుండా ఉండాలి. అలా చూడడం వల్ల తప్పు లేదు, కానీ మన నీడ వాటి మీద పడటం వల్ల అవి సంసార యుక్తంలో ఆగిపోయినా ఆ పాము తల నేలకి వేసి కొట్టుకుని చచ్చిపోతుంది. సర్పాల్లో అదొక వ్యవస్థ ఉంది. ఆ పాపభూయితం కూడా మనకే వస్తుంది. పడుకున్న వాళ్ళని నిద్ర లేపకూడదు. అదే విధంగా సంసార యుక్తంలో ఉన్న వాడిని ఇబ్బంది పెట్టకూడదు. ఇలా 2 సర్పాలు కూడా కలియిక ఉన్నప్పుడు మనం ఏదన్నా దోషం చేస్తే గనక అది 7 తరాలు కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కొంతమంది తెలియక నడిచేటువంటి దారిలో అవి 2 సంపర్కం చేస్తున్నప్పుడు ఏమవుతుందిలే అని చెప్పి కదుపుతూ ఉంటారు. దానివల్ల మగవారిలో సంతానానికి కావాల్సిన క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో తగ్గిపోతాయి. సంసారయుక్తానికి పూర్తిగా క్షీణిస్తూ ఉంటాడు. ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా సంతానం కలిగేటువంటి అవకాశం కలగదు. నకంసత్వం అనేటువంటిది ఏర్పడటానికి ప్రధాన కారణం అది. కొంతమంది ఉన్నా కూడా మగ వ్యవస్థ అనేటువంటిది నిర్వర్తించడానికి కారణం ఈ జోడి సర్పాలు రెండింటిని ఇబ్బంది పెడితే కనుక వారిలో మగత్వం అనేటువంటిది తగ్గుతుంది. ఇది మెయిన్ రీజన్. అందుకని సంసారం చేస్తున్నటువంటి సర్పాల జోలికి వెళ్ళకూడదు. అందులోనూ పౌర్ణమి రోజు పొలాల గట్ల దగ్గరికి తిరక్కండయ్యా అని చెప్పేవారు.
నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు. అండ్ మీరు కూడా చూసారు కదా, వీడియో మొత్తం చూసినట్టయితే మీకు కూడా ఏమైనా పరిహారాలు చేయించుకోవాలి అన్నా, లేకుంటే మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నా కూడా కింద గురువుగారి నెంబర్ వేయబడుతుంది. మరి గురువుగారికి సంప్రదించి మీకున్న సందేహాలకు పరిహారాలు కూడా తెలుసుకోగలుగుతారు. ధన్యవాదాలు. ఈశ్వరార్పణమస్తు.